నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్ ఇప్పుడు ఏపీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సాధారణంగా ఈ నంబర్కి సంబంధించి గారడీకి సంబంధించి చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ అసలు ఈ బడ్జెట్ గురించి మనం మాట్లాడదాం సార్. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చాలా వ్యతిరేకతను మూట కట్టుకుంది కాబట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అని ఎంతగా చెబుతూ ఉన్నారో కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మేధావులు కావచ్చు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న హామీలకు ప్రజలు చాలా అట్రాక్ట్ అయిపోయారు. దానివల్లే ఈరోజు అధికారం చేపట్టారు. బట్ ఈ రోజు బడ్జెట్ చూస్తుంటుంటే ఆ రోజు మాటలు ఏమైపోయాయి అనేది కొంతమంది ప్రశ్న. మీరేం చెప్తారు ఈ బడ్జెట్కి సంబంధించి? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏం చెప్తానంటే, ఈ హామీల గురించే గెలిచారు అనుకోవటం కరెక్ట్ కాదు. అక్కడ ఏ ప్రభుత్వం పరిపాలన బాగోకపోతే ప్రజలకు ఒక అబ్జెక్షన్ మైండ్లోకి వస్తే ఆటోమేటిక్గా ఓడిపోతారు. నువ్వు హామీలు ఇచ్చినా ఇవ్వకపోయినా అదేం లెక్కలేదు. హామీల తర్వాత ప్రజలకు అలవాటు ఏంటంటే ఏం తీసినా ఇంకో హామీలు ఇస్తారు. అందరూ మనకేదో మొదలు వెళ్ళిపోతామని ఆ ధైర్యం ఉన్నది. అదేదో ఇచ్చేది కాబట్టి ఓటేస్తామని లేదు, పరిపాలన మీద ఆధారపడి ఉంటారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఆయన ప్రభుత్వాన్ని ఆయన డిఫెండ్ చేసుకోగలరు. ఆయనకి చాలా మంది స్నేహితులు, మంత్రులు, అందరు అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు. కానీ ఆబ్జెక్టివ్గా నేను చెప్తున్నాను, ఆయన గురించి చెప్పేది, మిగతా వాళ్ళ గురించి చెప్పేది ఇదే. ఇంకా టైం ఉన్నది కదా. ఈ ప్రభుత్వం 6 నెలలే అవ్వింది, 7 నెలలు అవ్వింది వచ్చి. ఈ హామీలు తీసుకోవటానికి ఇంకా టైం ఉన్నది. 2 సంవత్సరాల టైం, 3 సంవత్సరాల టైం ఉన్నది. సో మెల్లిగా చేస్తారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే మొదటి రోజు నుంచి ఇచ్చేస్తూ ఉంటారు, ఇవ్వడం మొదలు పెడతారు, అది సాగదు. సో కొంచెం స్లోగా వెళ్ళి ఒక్కోటి ఇచ్చుకుంటాం కూడా అది టాక్టిక్స్. అది చేస్తాడు ఈయన. అన్ని ఒక రోజు ఇస్తే మర్చిపోతారని ఈయన బాగా కొంచెం ఎక్కువ అనుభవం ఉన్నది కాబట్టి అన్ని 6 హామీలు ఒక రోజు ఇస్తే ఏమొస్తుంది? సో మెల్లిగా 6 నెలలకి, 1 సంవత్సరానికి ఒక్కోటి రిలీజ్ చేస్తాడు. సో అది చేస్తాడని మాత్రం నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ మనిషి కాబట్టి. సార్ మీరు అన్నట్టు కొన్ని రంగాలకి సంబంధించి కాస్త టైం తీసుకున్నప్పటికీ 2023-24లోనే ఉచిత బస్సుకి చాలా మంది అట్రాక్ట్ అయిపోయారు. తెలంగాణలో అమల్లోకి వచ్చేసరికి మేము కూడా ఫ్రీ బస్సులో ప్రయాణించవచ్చు అని మహిళలు చాలా ఆశగా ఎదురు చూశారు. ఈ మహిళల ఓటు బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయ నాయకులకి. సో ఈసారి కూడా ఫ్రీ బస్సుకి సంబంధించిన బడ్జెట్లో మనం చూసాం ఏమీ లేను, వాటికి కూడా చేతులు ఎత్తేసినట్టే ఉంది. అలా కొన్ని తల్లికి వందనం పథకం కావచ్చు, మరో పక్క దీపం పథకం కావచ్చు, ఇస్తానన్న దానికి సగానికి సగం కోత పడుతుంది. దీన్ని ఎట్లా చెప్తారు మీరు? అది కూడా టాక్టిక్స్. ఇప్పుడు ప్రధానమంత్రి రైతు భరోసా అని పెట్టాడు. ఆయన ఏం పెట్టాడు? అది పెట్టాడు. 10 కోట్ల మందికి ఇస్తున్నాం కదా, 5 కోట్ల మందికి ఇస్తున్నా. 5 కోట్లు ప్రపంచం, దేశం అంతా ఇస్తున్నాడు. చాలా మందిని కట్ ఆఫ్ చేశాడు. నీకు 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే నీకు ఇవ్వం, నీకు ఇది భూమి ఇలా ఉంటే ఇవ్వం, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నామంటే ఇవ్వం, ఇలాంటివి అన్నీ చెప్పి వాళ్ళు స్పాయిల్ చేశారు. అందువల్ల మనం చూడవలసింది ఏంటంటే కొన్ని రోజులు ఆగాలి. ఇది ఇమీడియట్గా ఈ పథకాలు అన్నది ఇది ప్రజలు కూడా ఏంటంటే మర్చిపోతారు. ఇది న్యాచురల్గా 1,00,000 మందికి ఇస్తా అంటారు, 70,000 మందికి ఇస్తారు. ఏమవుతుంది? అందరికి ఇవ్వలేరు, అందరికి ఇవ్వాలి. నీకు ఇచ్చారా, నాకు ఇచ్చారా, ఇది కూడా మళ్ళీ ఒక టాక్టిక్స్, రాజకీయ టాక్టిక్స్. దాని మీద చేస్తూ ఉంటారు. అది బాగా అందరు చేసే పని ఇది. 5 లక్షల మందికి ఇస్తూ ఉంటారు, 2 లక్షల మందికి ఇస్తారు, ఫోటోలు దిగుతారు, న్యూస్ పేపర్ యాడ్స్ పెడతారు, ఇచ్చాం కదా అంటారు. ఓకే, నాకు ఒక్కడికే రాలేదేమో అని నేను కూర్చుంటాను ఇంటికాడ. అది ఒక ప్లాన్. అందరికి ఇస్తే వీళ్ళ కాన్వాయ్లు ఈ సొమ్ము అంతా ఖర్చు పెట్టేది. ఒక్కోడు నెలకి గవర్నమెంట్ ఖర్చు ఎంత అవుతుంది? ఈ పొలిటికల్ ఖర్చు 200 కోట్లు, 300 కోట్లు, ఇంకా ఎక్కువ అవుతుందా? అంతా ఫ్రీ కదా. వాళ్ళు పెట్టే బిస్కెట్స్ కూడా సెక్రటేరియట్లు ఫ్రీ, ఇంటికాడ కూడా తినేది కూడా ఫ్రీ ఏమో అంటదా నేను. ఎందుకంటే మన దేశంలో అలా ఉంటారు. కొన్ని దేశాల్లో అగ్గిపెట్టి కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు ఇంటి ఆఫీస్ని. ఇక్కడ విరాళంగా ఖర్చు పెట్టేస్తారు కదా. ఇవన్నీ మొదటి రోజు నుంచి ఇస్తే ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు రేషన్ చేస్తారు, తెలివితేటలుగా ట్రిక్ ఫోటోగ్రఫీ చేస్తారు. ట్రిక్ ఫోటోగ్రఫీ అంటే 10 మందికి ఇస్తారు, యాడ్స్ ఇస్తారు, 100 మందికి ఇస్తారు, యాడ్స్ ఇస్తారు. అందరికి ఇచ్చారు, నాకు ఒకటికే ఇవ్వలేదని నేను ఏడుస్తూ కూర్చుంటాను. అది టెక్నిక్స్. అదే చేస్తారు, వీళ్ళు కూడా అదే చేస్తారు. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. అదేం కొత్తగా ఉదాహరణ చెప్తున్నా. ఆయుష్మాన్ భారత్ 70 ఏళ్ళు పైన ఉన్న వాడికి ఫ్రీ అన్నారా లేదా? అంతా ఫ్రీ అన్నారు, చదివి ఉంటారు కదా. కానీ భారతదేశంలో 99% మంది 69వ సంవత్సరం రాకుండానే చచ్చిపోతున్నారని వచ్చింది.
మరి ఇది ఎవరికి ఇస్తావు 75 సంవత్సరాలది? విన్న వాళ్ళకి ఎలాగుంటుంది? చాలా బాగున్నదంట. అలాంటి స్కీమ్స్ ఇవన్నీ, అలాంటి స్కీమ్స్ కొంచెం ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడవు. ఆనందపడదాం, రానోడు విచారం కూడా పడ్డా, ఎందుకంటే నాకు ఒక్కడికే రాలేదేమో అని కూర్చుంటాడు వాడు, నా దరిద్రం అని. సో ఇవన్నీ మామూలే, ఇది ఏమి కొత్తగా తీసుకొచ్చే టాక్టిక్స్ కాదు. సో ఒక మైండ్ గేమ్ అంటారు. మైండ్ గేమ్ చేస్తారు. అలా మెల్లిగా బస్సు అన్నారు ఫ్రీ, కొన్ని రోజులు పైకి ఇస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే కొన్ని జిల్లాల్లో స్టార్ట్ చేసామంటారు, పోలే అంటారు. ఇంకో 2 జిల్లాలు అంటారు, ఇంకో 3 జిల్లాలు అంటారు. మెల్లిగా 4వ సంవత్సరం 3వ సంవత్సరానికి అందరు కవర్ చేసి అందరూ మర్చిపోతారు. అందరూ చిన్నప్పుడు ఆ లంపకాయలు తిన్నాయని మర్చిపోతారు కదా స్కూల్లో, ఆఖరికి పైకి వచ్చేటప్పటికి మర్చిపోతారు. సో అంతే సైకాలజీ అంటే. సరే, వీటి గురించి మాట్లాడడానికి ముందు అసలు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరుకు సంబంధించి ఏం చెప్తారండి? ఇట్లా పాపం కొత్త ఏం లేదు, ఇది రిచువలిస్టిక్ బడ్జెట్. రిచువలిస్టిక్ అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్ని చేస్తాం రిచువల్స్ ప్రకారంగా, అది ఒక పద్ధతి. సో బడ్జెట్ తీసుకొచ్చారు, బడ్జెట్ ఏదో ఫామ్ చేశారన్నారు, ఆ పెద్ద ఫైల్ తెచ్చుకొచ్చాడు, ఆ ఆఫీస్లో కూర్చున్నాడు, అసెంబ్లీలో మాట్లాడుతూ మొదలుపెట్టాడు, 1.5 పేజీలు తిప్పాడు, చెప్పాడు, న్యూస్లో వచ్చింది. విన్నరు కూడా ఎవరో ఆఖరికి ఆ అసెంబ్లీలో ఉన్న 175 మంది ఎంతమంది విన్నారంటే అలా చూస్తారంతే, అదేదో చదువుదాం తర్వాత పోదాం. సో ఇదంతా రిచువల్స్. అంటే ఆయన బ్లేమ్ చేయట్లేదు పాపం, ఆయన చేసేది ఏంటంటే చక్కగా రిచువలిస్ట్గా చేసేది. కొత్త ఐడియాస్ కావాలి, కొత్త వ్యవహారం కావాలి, అదేం ఉండదు. ఎందుకంటే ఆఫీసర్లు కూడా ఇది ఆఫీసర్లు సరౌండ్ చేసి ఉంటారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా పాతగా బడ్జెట్ రాసిన వాళ్ళు 20 సంవత్సరాలు బట్టి కూర్చోబెడతారు, ఆ అంకీలు మారుస్తారు అంతే. తర్వాత 1-2 స్కీమ్స్ చీఫ్ మినిస్టర్ గారు చెప్తారు, అది ఇలా చేయి అలా చేయి అంటారు, అదేదో ఇస్తారు. సో కొత్త అనేది ఉండొచ్చా? కొత్త బడ్జెట్, కొత్త విధానం ఒక ఆర్థిక మంత్రి రాష్ట్రంలో తీసుకొస్తాడా? తీసుకురాగలరా? తప్పకుండా తీసుకురావచ్చు. కానీ అది ఈసారి జరగలేదు. అదే ఎందుకు జరగలేదు, నేను అతన్ని విమర్శించట్లేదు, పాపం అంతే రిచువలిస్టిక్. అలా బడ్జెట్ పెట్టారు, చక్కా పెట్టాడు, ఏదో బయటికి వెళ్ళిపోయింది అంతే. దీనివల్ల రెవెన్యూస్ పెరుగుతాయా? దీనివల్ల మధ్యతరగతి వాళ్ళకి రిలీఫ్ వస్తుందా? దీనివల్ల ప్రజల ఉత్సాహం వస్తుందా? కనపడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్, బ్రతుకు ధర తగ్గుతుందా? ఏమైనా తగ్గించే అవకాశం చూపెట్టారా స్టేట్ గవర్నమెంట్? లేకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్ మీటింగే మన మొహాల మీద పెట్టేసి టీవీ షోల నుంచి ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చారు, ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు, అవి పెట్టేసి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతారా? దానివల్ల ప్రజలకు ఉపయోగం లేదు. ప్రజలకు ఉపయోగం పడేది కాస్ట్ ఆఫ్ లివింగ్. బ్రతకటానికి నీకు 50,000 రూపాయలు వస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా పిరమా అయిపోతుందా? ఇప్పుడు తక్కువ అవుతుందా? ఫైనాన్స్ మినిస్టర్ ఎలా మేనేజ్ చేశాడు? ఫైనాన్స్ మినిస్టర్ అంత ఇంటెలిజెంట్గా ఈ వ్యక్తులు ఏమి ఎక్కువ పడతారు, కొద్దిగా రిలీఫ్ ఇద్దామే, మందుల మీద పూర్తిగా రిలీఫ్ ఇద్దామా, లేకపోతే కొన్ని తినే పదార్థాల మీద ఇద్దామా, కొన్ని అదేం ఆలోచన లేదు. నాకు కనపడితే ఎవరైనా చెప్తే ఆనందపడతా, ఒప్పుకుంటా. నాకు అది ఇప్పటి వరకు కనపడలేదు. సార్, ముఖ్యంగా దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు చాలా కసరత్తు చేస్తూ ఉంటారు. ఇంతకు మించి ప్రవేశపెట్టడం అనేది ఎవరికి సాధ్యం కాదు అన్నట్టుగా వ్యాఖ్యలు ఉన్నాయి. మీరేం చెప్తారు? అంత కసరత్తు చేస్తారా? మీరేమంటారు వాళ్ళకి సంబంధించి? అది నేను ఒప్పుకోను. నేను చేయలేకపోయాను కాబట్టి మీరు చేయలేరంటాం కరెక్ట్ కాదు. మీతోనే ఎక్స్పర్టీస్ ఇంకా అయిపోయింది, ప్రపంచంలో నాలెడ్జ్ అంతా మీ వరకు ఆగిపోయింది అంటాం కరెక్ట్ కాదు. పాపం ఆ వ్యక్తి మంచి వ్యక్తి ఉంటాడు, మంచి కుటుంబ సభ్యుడు ఉంటాడు, కాదను ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైనా తప్పని ఎందుకోవాలి? బాగా మాట్లాడతారు, ఆ 1.5 ఆ ఇంగ్లీష్లో కొన్ని మాటలు చెప్పేస్తాడు, చాలా బాగుంటాయి వినటానికి, అది మనం ఆనందపడతాం, అది ఎంతో చదివి చేశారంటాం. ఏం లేదు దాంట్లో, సేమ్ థింగ్. ఆ బడ్జెట్ సంఖ్యలు అంకెలు అంతా ఒకటి. అంటే ఆయన తప్పు కాదు, నేను చేయలేను కాబట్టి మిగతా వాళ్ళు చేయలేరు అంటాం కరెక్ట్ కాదు. ఈ బడ్జెట్లో కొన్ని కొత్తవి ఉన్నాయి, చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చి ఎక్స్పర్ట్స్ ఎవరైనా పెట్టారా? ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, పెద్ద ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎవరిని కన్సల్ట్ చేయలేదే. మనం ఏం తెద్దాం, కొత్తగా ఏం తీసుకొద్దాం, ఈ బడ్జెట్తో ఒక షాక్ ఇద్దాం ప్రజలకి, ఎంటర్ప్రెన్యూర్స్కి, కష్టపడేవాడు సేవింగ్స్ పెంచుదాం, ఎలా చేద్దాం? ఇతర రాష్ట్రాల్లో బ్యాంక్స్లో డబ్బు పెట్టారు, ఇక్కడ ఎలా రప్పిద్దాం
అది మనకు బెనిఫిట్ వచ్చేటట్టుగా ఎలా చేద్దాం, ఇక్కడి నుంచి ఉద్యోగాలకు బయటకు వెళ్ళిపోతున్నారు ఎలాగ ఆప్ చేద్దాం, రిమోట్గా ఏం చేద్దాం, ఏమైనా ఉన్నాయంటే మళ్ళీ అంటనా ఎవరైనా నాకు చెప్తే పిల్లవాడు బుల్లారావు తప్పు చెప్పాడు తెలియకని నేను ఒప్పుకుంటా, నాకు కనపడతలేదు. అంటే బడ్జెట్ ఇలా కాకుండా మీరు అన్నట్టుగా ఇంక ఎలా పెడితే బాగుంటది అంటారు? చాలా చక్కటి ఉదాహరణ ఇస్తా. 1991లో మన్మోహన్ సింగ్ బడ్జెట్ తీసుకొచ్చాడు, కొన్ని విశేషంగా కొన్ని మార్పులు తీసుకొచ్చాడు అంతే. పాత బడ్జెట్కి కొత్త బడ్జెట్ కొన్ని మార్పులు, అది ఎంత ఇంపాక్ట్ వచ్చింది. అలా చేయాలి, కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఆ బడ్జెట్, ఆ రాజకీయం మ్యాండేట్ ఏంటి, నాకు ముఖ్యమంత్రి ఆ మ్యాండేట్ ఇస్తే నేను చేస్తా, ఆలోచిస్తాను, చేయని చూపెడతాం. చాలా మంది నాకంటే గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు చేసేవాళ్ళు, చదివిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఎవరిని కన్సల్ట్ చేసావు అని నేను అడుగుతున్నా, ఎవరిని చేయలేదు అంటున్నా. పాత వాళ్ళే పాత బడ్జెట్ లాస్ట్ ఇయర్ రాసిన వాళ్ళే కూర్చోబెట్టి టైప్ చేశారు, కొత్త సంఖ్యలు చేశారు. ఫైనాన్స్ మినిస్ట్రీలో బడ్జెట్ డివిజన్ అని ఉంటుంది, వాళ్ళే చేస్తూ ఉంటారు. రిటైర్ అయిపోయినా కొంతమందిని తిరిగి తీసుకొచ్చి కూర్చోబెడతారు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్రేమ్ ఎక్స్పర్టీస్ ఉంది. అయితే మళ్ళీ నేను చెప్తున్నా, ఇది తప్పు కాదు, అంతవరకే మన నాలెడ్జ్. ఇప్పుడు ఆటోమేటిక్గా మన శ్రీహరికోటలో స్పేస్ రాకెట్స్ ఉన్నాయి, కొంతవరకు వెళ్తాయి. ఇంకా పైకి వెళ్ళవే, ఇంకో మోటార్ పెట్టమంటే వెళ్తాయా? వాళ్ళ నాలెడ్జ్ అంతవరకే, డబ్బు అంతవరకే ఉన్నాయి. లేకపోతే టెస్లా రాకెట్, స్పేస్ ఎక్స్ రాకెట్స్ లాగా పైకి వెళ్ళి మళ్ళీ ల్యాండింగ్ వచ్చి మళ్ళీ ఆ ల్యాండింగ్ గేర్లోనే అవుతుందా? తెలియదు కదా. అందువల్ల ఎందుకు చేయడం, మాకు డబ్బులు లేదంట. సరే డబ్బులు లేవు, లేకపోతే జ్ఞానం లేదా, నాలెడ్జ్ లేదా, అది వేరే విషయం. సో మన లిమిట్సే నాలెడ్జ్. మనకి తెలిసిన ప్రపంచమే ప్రపంచం, మనకు తెలిసిన బడ్జెటే బడ్జెట్. మనకి తెలిసిందే నాలెడ్జ్. తెలియని విషయాలు కొన్ని తెలుసు, తెలియని విషయాలు ఎవరికి తెలియదు, ఆలోచించుకోలేదు, తేలేదు, ఎక్స్పర్ట్స్ తేలేదు. కొత్త కన్సల్టేషన్ చేయాలి ఎక్స్పర్ట్స్ అని తెలిసి. మనం ఎలా చేయాలి, ఒక ఐటీ సెక్టర్ని పెంచడానికి, ఎంప్లాయ్మెంట్ పెంచడానికి, టూరిజం పెంచడానికి ఒక బ్లాస్ట్ లాగా ఎలా చేయాలి అర్జెంట్గా ఎవరు కన్సల్ట్ చేశారు నాకు తెలియదు, ఎవరు చేయలేదు అనుకుంటా. సార్, ముఖ్యంగా బడ్జెట్ చూసినప్పుడు ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయని మీకు అనిపిస్తుంది? ఎలాంటి పొరపాట్లు జరిగాయి, దానివల్ల జరిగే అంటే పర్యవసానాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? రూటీన్ బడ్జెట్, రిచువలిస్టిక్ బడ్జెట్. ఒక నెలలో మళ్ళీ అన్ని మామూలే. ఖర్చు తగ్గించారా ప్రభుత్వం? ఖర్చు అడ్మినిస్ట్రేషన్ తగ్గించారా? అనవసరం ఎంప్లాయీస్ తీసారా? అనవసరం అడ్వైజర్ని తీసుకోకుండా ఉన్నారా? మంత్రులు కొంచెం ఖర్చు తగ్గించని చెప్పారా? నీ కాన్వాయిలు, నీ డబ్బులు ఖర్చు, నీ విశేషం ట్రావెల్, ఢిల్లీ వెళ్ళటం రావటం తగ్గించమని చెప్పాలి. వాళ్ళు తగ్గిస్తే ప్రజల నుంచి కూడా త్యాగం కోరొచ్చు కదా. మేము తగ్గించాం, అది ఎక్కడో చూడలేదే బడ్జెట్లో. అది వాళ్ళు ఖర్చు తగ్గించమని ఎక్కడో చూడలేదే. కొత్త కార్లు ఎలా చేశారు నాకు తెలియదు, పాతవి వాడమనలేదే. బడ్జెట్ ఎకానమీ ఎలా చేద్దాం చెప్పలేదే. ప్రతి కలెక్టర్కి రాసి ఎలా ఖర్చు తగ్గిద్దాం, ఇది ఇన్వెస్ట్మెంట్కి చేద్దాం చెప్పలేదే. సో ఎన్నో ఫాల్స్ చెప్పచ్చు, తప్పు. ఎందుకంటే పాజిటివ్ సజెషన్స్ ఇవ్వాలి. పాజిటివ్ సజెషన్స్ ఇచ్చేదానికి నేను ఏం చెప్తానంటే, చాలామంది మేధావులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సాయం చేయడానికి. పెద్ద పెద్ద మాజీ గవర్నర్లు ఉన్నారు, ఆర్బీఐ ఆంధ్రులు. వాళ్ళు ఎవరు కన్సల్ట్ చేసి ఏం చేద్దాం, ఈ బడ్జెట్ మామూలుగానే ఉంటుంది, నేను మార్చలేను, డబ్బులు లేవు, ఇంతే వస్తాయి, ప్రజలకు పన్నులు వేస్తే వాళ్ళు అల్లరైపోతారు, ఒక 10% మార్పు ఎలా చూపెడతాం, ఏం చేద్దాం? అవన్నా అడిగారా? నాకు కనపడట్లేదు. మీకేమన్నా తెలుసుంటే మీ ఛానల్ క్యారెక్ట్ నాకు చెప్తే ఐ విల్ డెఫినెట్లీ స్టెప్ బ్యాక్ అండ్ అపాలజైజ్. చాలా పొరపాటు అయిపోయింది అని చెప్తా, కానీ అది ఆ స్టేజ్ రాదనుకుంటున్నాను. చాలా మందిని అడిగితే అలాగే ఉన్నది అంటున్నాను. సరే, మరి ఇలాంటి బడ్జెట్లు ప్రవేశపెట్టడం వల్ల ఫ్యూచర్ జనరేషన్ కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, జరిగే లాభ నష్టాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరే చెప్తున్నారు, బడ్జెట్ని ఎవరిని అడిగి వీళ్ళు పెట్టారో మనకు తెలీదు, మేబీ అలా ఉండే పరిస్థితి మీకు కనిపించడం లేదు కాబట్టి, మరి దీనికి సంబంధించిన లాభ నష్టాలు మీరు ఎట్లా బేరీజ్ వేస్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇన్ ద లాంగ్ రన్ వీఆర్ ఆల్ డెడ్ అని జాన్ కీన్స్, పెద్ద ఎకానమిస్ట్, ఈ ప్రపంచంలో గత 200 సంవత్సరాల్లో జాన్ మేనార్డ్ కీన్స్ తెచ్చిన అంటే దూరంగా ఆలోచించవద్దు, ఇమీడియట్గా వచ్చే 2 సంవత్సరాలు ఆలోచించు, సంవత్సరం ఆలోచించు. ఏం రిలీఫ్ వచ్చింది బడ్జెట్ వల్ల ఒక మధ్యతరగతి అంటే ఎవరు? దాదాపు 80% మధ్యతరగతి. ఒక 20,000 రూపాయలు సొంతంగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పనిచేసి ఆ ఫ్యామిలీ సంపాదిస్తున్నారంటే వాళ్ళు మధ్యతరగతి.
ఒక 70,000 రూపాయలు సంపాదిస్తున్నారు నెలకి ఒక ఎవరో వ్యక్తి అంటే అది మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ పీపుల్కి మనకి గవర్నమెంట్ వల్ల మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగలేదు. ఇండియాలో ఇన్ఫ్లేషన్ జరుగుతూ ఉన్నది. ఎలా తగ్గించాలి, ఎలా గాడ్ చేయాలి? ఉదాహరణ చెప్తాను. వైజాగ్లో 15,000 కోట్లు 50,000 కోట్లు అమరావతిలో పెట్టామంటే ధరలు పెరుగుతుంది, అద్దెలు పెరుగుతుంది, సర్వీసెస్ కాస్ట్ పెరుగుతుంది. అది ఎవరి మీద పడుతుంది? మధ్య తరగతి వాళ్ళ మీద, పేదవాళ్ళ మీద పడుతుంది. అది వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇంకా ఊళ్ళో ఉండలేకపోతున్నారు. వైజాగ్ మధ్యన ఉండేవాళ్ళు వైజాగ్ నుంచి 20 మైళ్ళ దూరం వెళ్తున్నారు. విజయవాడ మధ్యన ఉండేవాళ్ళు దూరం వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే అక్కడ ఉండలేకపోతున్నారు. హైదరాబాద్లో ఉంటున్నారా? ఎస్, ఎందుకంటే హైదరాబాద్లో మెట్రో సిస్టమ్, బస్ సిస్టమ్ అని డెవలప్ అవని స్పేస్ ఉన్నది, లక్కీగా అలా పాకుతుంది. అది చేయాలి. ఆంధ్రప్రదేశ్కి కొంచెం నేను చెప్పేది, మంచి మేధావులు ఉన్నారు రాజకీయంగా, అన్ని ట్రిక్స్ తెలుసు, అన్ని మంచిగా కనింగ్గా ఉంటారు, మంచోళ్ళు, తప్పేం కాదు. కానీ అడ్మినిస్ట్రేషన్ ఇది ఏంటి? మనం ఒక రిలీఫ్ ఇద్దాం. మీరు అన్నీ చెప్తున్నారు, మీకేమన్నా రిలీఫ్ వచ్చిందా? నాకు రాలేదు కాబట్టి నేను చెప్తాను. నాకు భూమి ఉన్నది, నాకు ఇన్కమ్ ఉన్నది, అక్కడ నాకేం కనపడలేదు. ఏదో రోడ్లు పూడ్చామని అంటున్నాడు. రోడ్లు పూడిస్తే రోజు వెళ్తలేదు కదా రోడ్డు మీద, అందువల్ల హైవేస్ కట్టాం, రోజు వెళ్తలేదు. సో ఇవన్నీ ఏదో ఫ్యాక్టరీ పెట్టాం, నాకేం సంబంధం? అంటే రాష్ట్రానికి మంచిదండి, రాష్ట్రానికి మంచిది, రాష్ట్ర అభివృద్ధి, ఇవన్నీ ఎవరు పట్టించుకో. నీకు వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత ఉన్నది చేయటానికి. కాస్ట్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు బడ్జెట్లో ఏదో 1,00,000 కోట్లు ఇచ్చానని ఎందుకన్నాడంటే జూన్ 2024లో జవాబు చెప్పారు. మిడిల్ క్లాస్ ఓట్లు వేయటానికి వెళ్ళలేదు, ఆయనకు వ్యతిరేకం వెళ్ళలేదు. ఏంటి మనకు వచ్చేది ఏం లేదులే పాపం, ఉంటే ఉండదే అని. అది గవర్నమెంట్ కొంచెం చేస్తే బాగుండేమో. కొంచెం కొత్తగా ఏం తీసుకొద్దాం, కొత్త ఐడియా ఒక్కటి మాకు కప్పట్లేదే. అది 50,000 కోట్లు ఖర్చు పెట్టలేదు, 5,000 ఖర్చు పెట్టు. కొత్తది ఒక మంచి స్కీమ్, ఒక మంచి ప్లాన్, ఒక ఇన్సెంటివ్ ఏం కనపడలేదే. నాకు ఏదో పెద్ద పెద్ద కనపడినాయి, చాలా బాగున్నాయి అంటున్నారు. అదే విమర్శ నేనే విచారంతో ఒక ఫ్యాక్ట్గా చెప్తున్నారు. ఒక రిచువలిస్టిక్ బడ్జెట్ మంచిగా ఉంటుంది, చెడ్డగా ఉంటుంది, మామూలు బడ్జెట్ అంటున్నా. మంచి అవకాశం పాస్ చేసుకున్నారు. 5 సంవత్సరాల టైం ఉన్నారు కాబట్టి ఈ బడ్జెట్తో పునాది వేయచ్చు. ఎలాగ వేయాలి, ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎలాగ ఆప్ చేద్దాం? రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి, వీలవుతే వాళ్ళ పిల్లలతో ఇంకో సిటీస్కి. ఆ సేవింగ్స్ పట్టుకు వెళ్ళిపోతున్నారు, ట్యాక్స్ బేస్ పోతుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి, ఆలోచించుకుంటే బాగుంటుంది. సార్ మరి అలా అనుకుంటే ప్రస్తుతం ఏపీలో అభివృద్ధి లేదు, మొన్నే వచ్చాం కాబట్టి. మరోపక్క ఆల్రెడీ గత ప్రభుత్వం అప్పుల ఊబిలోకి దించేసింది కాబట్టి కాస్త తేరుకుని ఇవన్నీ సర్దుమణిగించుకోవడానికి కాస్త టైం పడుతుంది అంటున్నారు. ఈ క్రమంలో పెట్టుబడులు సరిగ్గా రాలేదు రాష్ట్రానికి, ఇప్పటి వరకు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడట్లేదు. తల్లికి వందనం అంటే 6 పథకాల గురించి, 6 గ్యారంటీస్ గురించి నేను మాట్లాడట్లేదు. ఏ రంగం వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకు కూడా ఎక్కడా ప్రోత్సాహకాలు కనిపించడం లేదు. ఇవన్నీ వెరసి పక్కన పెడితే మీరు అన్నట్టుగా ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది కాబట్టి టైం ఇచ్చి వెయిట్ చేసే ఓపిక ప్రజలకు ఉండొచ్చు. కానీ విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, నీటి పన్ను పెరుగుతుంది, రిజిస్ట్రేషన్ పన్నులు పెరుగుతున్నాయి, చెత్త మీద పన్ను అంటున్నారు. ఒక పక్క ప్రజలకు ఏమి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఏం లబ్ధి చేకూరకపోగా మరో పక్క బాధుడు కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎలాంటి పర్యవసానాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందంటారు ప్రభుత్వానికి? ప్రభుత్వం తప్పు చేసింది అంటున్నా, ప్రభుత్వం పొరపాటు చేసింది, ఆలోచన లేదు. నువ్వు పవర్ ఖర్చు పెంచాం, ఇంత పెంచేది నీ దగ్గరే ఉంచుకో, డబ్బు దీని మీద ఖర్చు పెట్టుకోమంటే ఖర్చు పెట్టుకుంటారు కదా. నీకు పవర్ వల్ల 500 రూపాయలు ఎక్కువ అవుతుంది, ఆ 500 రూపాయలు ఎలా ఖర్చు పెట్టుకో అని మనం చెప్తాం. చెప్తే తప్పకుండా ఆ పని జరుగుతుంది. అందువల్ల ఆ ఐడియాస్ కావాలి, కొంచెం ఇన్నోవేషన్స్ కావాలి. మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ వాళ్ళు ఆలోచించుకున్నారంటే ఆలోచించుకుని ఉంటారు. వాళ్ళు ఆలోచన సరిపడుతుందా లేదా సమయం చెప్తారు. ఇది ఫెయిల్ అయిపోతే వాళ్ళకే పరిణామాలు వస్తాయి. సక్సెస్ అవుతే, కానీ సక్సెస్ అవటానికి ఛాన్సెస్ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది పోలవరం ప్రాజెక్ట్ నుంచి తరివేశారు, ఈవేళ వరకు డబ్బు ఇవ్వలేదే.
అది సెంట్రల్ గవర్నమెంట్ అడిగిస్తామని బడ్జెట్లో కూడా మాట్లాడలేదే. మనకు రావాల్సిన డబ్బు అంటారు, పెట్టుబడులు అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా, చేయలేదు. ఫెయిల్ అవ్వారు. నేను విచారిస్తున్నాను, ఎందుకంటే దాంట్లో భాగం నాకు ఉన్నది, ఆ ఫెయిలియర్లో భాగం మనకి ఉన్నది. మీ ఫెయిల్ అంతే. కానీ రిచువలిస్టిక్గా బడ్జెట్ చాలా బాగున్నది. ప్రజలకి, లక్ష్మికి, అందరికీ దండం పెట్టి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి మంచిగా జరగాలి అని అనుకోవాలి. ఓకే సార్. సార్ అమెరికా వెళ్దాం, అక్కడ పరిస్థితులు మనం చూద్దాం. నిన్న ట్రంప్ గారికి జాన్సన్ గారికి మధ్య జరిగిన ఈ మీటింగ్ సంబంధించి ఏం చెప్తారు సార్? ట్రంప్ చాలా నష్టపోయాడు నిన్న. ఆయన అలవాటు ఏం చేసుకున్నాడంటే వైట్ హౌస్లోనే ఇతర దేశాల నుంచి వచ్చే నాయకులతో ఓపెన్గా మీడియాతో మాట్లాడటం, వాళ్ళని బెదిరించటం, వాళ్ళు లొంగిపోవటం, ఆయన ఆనందపడటం. ఆయన్ని ప్రిపేర్ వచ్చాడు జెలెన్స్కీ వృత్తి ఏమిటి? కమేడియన్. 30 సంవత్సరాల కమేడియన్, నైట్ క్లబ్ కమేడియన్గా తయారవచ్చాడు. ఆయనకున్న కామన్ సెన్స్, మానవ నాలెడ్జ్ ఎవరికి ఉండదు కమేడియన్స్. భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు కమేడియన్, పంజాబ్ చీఫ్ మినిస్టర్ మాన్. అందువల్ల మనం మర్చిపోకూడదు. ఆ విధితో వచ్చాడు. ట్రంప్ ఇలా బిహేవ్ చేస్తాడని తెలుసు, అవమానం చేస్తాడని తెలుసు, బెదిరిస్తాడని తెలుసు. కానీ డైరెక్ట్గా వైట్ హౌస్కి వచ్చి నిన్న ట్రంప్నే అవమానం పడిపోయి, ట్రంప్ మాటల వల్లే ట్రంప్ అవమానం పడిపోయాడు. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయాడు. ట్రంప్ నిన్న ఫెయిల్ అయిపోయింది, నా ఇమేజ్ పోయింది. వీడేమి లెక్క లేకుండా బెదిరెచ్చేసి నీవు దేశంలో ఉన్న ఆస్తులన్నీ తీసుకుందామని ప్లాన్ వేస్తే ఆస్తులు తీసుకొచ్చా, కానీ ఒక కండిషన్ పెట్టాలి, మా సెక్యూరిటీ కూడా రాసేవ్వండి అన్నాడు. ఏమని అన్నాడు? నేను అయితే సంతకం పెట్టినాను. పబ్లిక్ ప్రజల ముందు 200 కోట్ల మంది వాచ్ చేశారు ఆ సీను. నిన్నటి నుంచి ప్రపంచంలో 200 కోట్ల మంది నవ్వుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, జపనీస్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ మొదలు వెళ్ళారు జెలెన్స్కీ కంటే. అందరూ అవమానం పడ్డాడు ఆయన మాటలకి, ఆయన ఎటకారాలకి. ఇతను పడలేదు. మొత్తానికి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, నువ్వు ఇంత అవమానిస్తావా అమెరికన్ ప్రెసిడెంట్ను వైట్ హౌస్కి వచ్చి అంటే ఆయన ఒక క్రికెట్ స్మైల్ ఇచ్చాడు. ఎవరో జెలెన్స్కీ. ప్రపంచం అంతా వాళ్ళిద్దరిని చూసి నవ్వుతుంది, ఇతను చూసి తప్పట్లు కొడుతుంది. అది మీటింగ్. పబ్లిక్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి. పెద్దవాళ్ళు కోపం చూపెట్టకూడదు. లెంప మీద ఒక దెబ్బ తగిలినా నవ్వుతా వెళ్ళిపోవటం బెటర్. మరోపక్క మీరు అమెరికాలో పెట్టుబడి పెట్టండి, గోల్డ్ కార్డు పట్టుకెళ్ళండి అనే ఒక మంచి ఆఫర్ ఇచ్చారా? ఎలా చూడాలి దీన్ని? అయితే మంచి ఆఫర్. చాలా మంది వెళ్ళిపోతారు. నేను ఇవాళ చాలా మందితో ప్రశ్నిస్తే 50 కోట్లు లెక్క కాదండి, చాలా భారతీయులు అమ్ముకుని ఒక సిటిజన్షిప్ తీసుకుంటారు అక్కడ, 50 కోట్లు పెద్ద లెక్క కాదన్నారు. నేను అది కొద్దిగా పెద్ద సంఖ్య అనుకుంటాను. అది సక్సెస్ఫుల్గా అవటానికి $5 మిలియన్ కాదు, $1 or $2 మిలియన్ పెడితే సక్సెస్ఫుల్ అవుతుంది. ట్రంప్ కూడా ఏమంటున్నాడంటే, ఇక్కడ గోళ్ళ దూకేసి, సరిహద్దులు దూకేసి మన దేశానికి వచ్చి దొంగలందరూ వచ్చి మర్డరర్స్ వచ్చేస్తున్నారు, అది నన్ను బయటికి తరివేస్తున్నాను, పర్మిషన్ ఇస్తాం, డబ్బు ఇద్దాం. ఇంత డబ్బు ఇచ్చే వాళ్ళు వస్తే గొప్ప వాళ్ళు వస్తారు, క్వాలిఫైడ్ పీపుల్ వస్తారు, దేశానికి మంచిది, విశేషంగా డబ్బు వస్తుంది, అప్పులను తెచ్చుకోవచ్చు. చాలా గొప్ప ప్లాన్, అది చాలా మంచి ప్లాన్. అది గ్రీన్ కార్డు కూడా అదే చేస్తాడు. ఒక్కో గ్రీన్ కార్డు ఎవరైతే 5 సంవత్సరాలు ఆగారో, 10 సంవత్సరాలు ఆగారో $50,000 ఇమ్మంటారు, అందరూ ఇచ్చేస్తారు. మీరు చూస్తూ ఉంటారు. సో ఆయన మానిటైజ్ చేశాడు, మంచి జరిగే పనికి మానిటైజ్ చేశాడు. చేద్దామని అనుకున్నది బయటికి గెంటేస్తున్నాడు. సో వీళ్ళందరూ దేనికి అంటున్నాడు? డబ్బు ఇస్తే రా, దేశాన్ని బలపరచు, క్వాలిఫైడ్ పీపుల్ వస్తారు. చూడండి, డబ్బులు ఇస్తే రండి, లేకపోతే లేదని ఖరాఖండిగా చెబుతున్నారు అంటున్నాను నేను. అంతే, కరెక్ట్. అది కరెక్ట్. ఎందుకంటే లేకపోతే వచ్చి మా నెత్తి మీద కూర్చుంటావా, నువ్వు వచ్చినప్పటి నుంచి నీకు రిలీఫ్ ఎందుకు ఇవ్వాలంటున్నాడు. ఇప్పుడు ఈవేళ భారతదేశంలో మన దేశానికి 1 కోటి మంది బంగ్లాదేశీస్ వచ్చి కూర్చున్నారు, పనిచేస్తున్నారు, మంచోళ్ళు కాదని. కానీ మనకు భయం వస్తుంది, వాళ్ళ సంగతి ఏంటని. వాళ్ళని పంపించేయాలని గవర్నమెంట్ చట్టాలు తీసుకొచ్చేది. అది భారతదేశం చేయొచ్చు, వాళ్ళు చేయకూడదా? మన దేశానికి రాకూడదు. నేపాల్ నుంచి 1 కోటి మంది ఉన్నారు భారతదేశం. ఆ నేపాలే భారతదేశానికి వ్యతిరేకంగా డప్పులు కొడుతుంది ఇతర దేశాల దగ్గర. బంగ్లాదేశ్ ఎగిరిపోతుంది. ట్రంప్ నేనైతే ఊరుకోవాలన్నాడు, ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతవరకు సక్సెస్ అవుతాడు. మళ్ళీ జెలెన్స్కీ వచ్చేటప్పటికి దెబ్బతినేశాడు. సో అన్ని రంగాల్లో సక్సెస్ అవ్వడు, ఆ రంగం వరకు సక్సెస్ అవుతున్నాడు, తప్పకుండా అవుతాడు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.